బీదర్ ఏటీఎం దొంగలను హైదరాబాద్ లో గుర్తించారు పోలీసులు. వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో అఫ్జల్గంజ్ లోని సమా ట్రావెల్స్ దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయింది దొంగల ముఠా. బీదర్ ఏటీఎం దొంగలను హైదరాబాద్ లో పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో అఫ్జల్గంజ్ లోని సమా ట్రావెల్స్ దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయింది ఆ దొంగల ముఠా. ఈ ఉదయం బీదర్ లో ఏటీఎం లో జమ చేసేటువంటి డబ్బులు దోచుకెళ్లింది ఈ ముఠా. బీదర్ ఏటీఎం దొంగలను హైదరాబాద్ లో గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అఫ్జల్గంజ్ లోని సమా ట్రావెల్స్ దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఉదయం బీదర్ లో ఏటీఎం లో జమ చేసేటువంటి డబ్బులను దోచుకెళ్లింది ఈ ముఠా. డబ్బులు జమ చేసేందుకు వచ్చిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు కూడా జరిపింది. ఈ కాల్పుల్లో 2 చనిపోయారు. ఆ తర్వాత 93 లక్షల రూపాయలను బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్న బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అఫ్జల్గంజ్ దగ్గర దొంగల ముఠాను పట్టుకోవడం జరిగింది. అలాగే పోలీసులను చూసినటువంటి ఆ దొంగల ముఠా 3 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైంది. వారి కోసం బీదర్ పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే బీదర్ లో వాళ్ళ విజయవాడలో శాంక్షన్ చేసి వ్యాన్ కాల్పులు చేసి ఇద్దరు చేసి అక్కడి నుంచి పరావరం ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లోకి ఎంటర్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు బీదర్ పోలీసులు వాళ్ళు వెంబడిస్తూ హైదరాబాద్ వరకు చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి అఫ్జల్గంజ్ బస్ స్టాప్ అఫ్జల్గంజ్ బస్ స్టాప్ లో వద్ద ఆ తారసపడంతో బీదర్ పోలీసులు వాళ్ళ పరిస్థితులు కాల్చారు. అయితే బీదర్ పోలీసులతో 3 రోజులు కాల్పులు చేసి అక్కడి నుంచి దొంగలు పారిపోయేట్టుగా చెప్తున్నారు. అయితే 3 రోజులు కాల్పులు చేసి అత్యంత రద్దుగా ఉండే అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఎక్కువ కాల్పులు చలకని చూపించని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేశారు. పోలీసులు ప్రాంతాన్ని మొత్తం కూడా కాంట్రాక్ట్ చేశారు. పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కూడా పనిచేశారు. అయితే దొంగలు పారిపోతూ 3 రోజులు కాల్పులు చేస్తే సమా ట్రావెల్స్ దూరమైన ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి పోలీసులు అక్కడి నుంచి పాల్గొన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. పోలీసులు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కాల్పులు జరిగింది. బీదర్ లో దొంగతనం చేసి అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి 2 చంపివేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినాయి. వాళ్ళేనని చెప్పి పోలీసులతో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. మరొక చూసినట్లయితే ఇటు హైదరాబాద్ రాజకాడ పోలీసులు పూర్తిగా అప్రమత్తమైనారు. ఈ దొంగలు పట్టుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు మొత్తం కూడా ఐఎల్ఎస్ ప్రకటించారు. హైదరాబాద్ మొత్తం కూడా అలర్ట్ చేసి పూర్తి స్థాయి తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఎందుకంటే దొంగలు హైదరాబాద్ దాటి పారిపోకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ దాటిపోతే మళ్ళీ వాళ్ళు దొరికే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ పోలీసు శ్రీకారం వెంటనే రంగంలో దిగిపోయి ఆ దొంగల్ని ఎలాగంటే కాల్పులు చేశారు. పోలీసులు కాల్పులు చేస్తున్నారు. పోలీసు పూర్తిగా రంగంలో దిగితే ఆ మేరకు పూర్తిగా తనఖీలు చేస్తున్నారు. అయితే అత్యంత రద్దీగా ఉండే అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ వద్ద ఈ కాల్పులు సంకలనం చెప్పి చెప్పవచ్చు. సమా ట్రావెల్స్ వద్ద కాల్పులకు సంబంధించి పోలీసులకు ప్రస్తుతానికి సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్న ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే 3 రోజులు కాల్పులు జరిపి ఆ మేరకు అక్కడ తప్పించుకున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఐఎల్ఎస్ ప్రకటించి పోలీసులు పూర్తిగా అన్ని ప్రాంతాలకు కాంటాక్ట్ చేసి తనిఖీలుగా మూమెంట్ చేశారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.